స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసే సౌలభ్యం చేసిన కూటమి సర్కారు ఇప్పుడు దివ్యాంగులకు కూడా ఆ సౌలభ్యం చేసింది. ఈ పథకాన్ని ఇయాల సీఎం చంద్రబాబు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి చాలు చేసిండ్రు. మరి ఆ ముచ్చట్ల మీద ఓ నజరేద్దాం పాండ్రోలా. పోయినేడు ఆగస్టు 15 తారీఖు నాడు స్త్రీశక్తి పథకం పేరు మీద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసే సౌలభ్యం చేసిన కూటమి సర్కారు ఇప్పుడు దివ్యాంగ శక్తి పథకం పేరు మీద దివ్యాంగులందరూ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేసే సౌలభ్యం చేసింది. ఇగియాల మంగళగిరి బస్ స్టాండ్ లో ఈ పథకాన్ని షాల్ చేసినాక అక్కడి నుంచి పెనుమాక దాకా 11 కిలోమీటర్ల దూరం దివ్యాంగులతోటి కలిసి సీఎం చంద్రబాబు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిండ్రు. దివ్యాంగులకు ఉచిత ప్రయాణం టికెట్లను కూడా స్వయంగా అందించిండ్రు. కానీ వాళ్ళతోని కలిసి బస్సులో ప్రయాణం చేసినందుకు మాత్రం నారా లోకేష్ అన్న పైసలిచ్చి టికెట్ తీసుకున్నాడు. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు దివ్యాంగులతోటి ముచ్చట పెట్టి వాళ్ళ సాధక బాధలు తెలుసుకున్నారు. అట్లనే వాళ్లకు సర్కార్ తరపున అందుతున్న పథకాల గురించి కూడా తెలుసుకున్నారు. మొత్తానికైతే ఈ పథకం షాల్ చేసి ఉగాది పండుగకు ముందే దివ్యాంగులకు శుభవార్త చెప్పినట్టయింది. యావత్తు భారతదేశంలోనే చాలా గొప్ప విషయం. భారతదేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉండగా కేవలం దివ్యాంగుల కోసం మంచి ఆలోచన చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులల్లా దివ్యాంగులంతా ఉచిత ప్రయాణం చేయవచ్చట. మొత్తం 21 కేటగిరీలల్లా కలిపి 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ పథకం కింద ఫాయిదా అవుతుందన్నట్టు. ఈ పథకం కోసానికి ఏడాదికి 207 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందట సర్కారు. ఇట్లా సీఎం, చిన్న సీఎం ఈ పథకం షాల్ చేయంగానే రాష్ట్రమంతటా కడమ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బస్సులల్లో ప్రయాణాలు చేసి మరీ ఈ పథకాన్ని షాల్ చేసిండ్రు. మరిగా బస్సుల ఉచిత ప్రయాణాలే కాదు, దివ్యాంగులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు స్వయం ఉపాధి పొందే పథకాలు కూడా తీసుకొస్తే ఇంకా మంచిగుంటదని ఇంకొందరు దివ్యాంగులు అంటున్నారు.